పరిధి. డాక్టర్ గాయత్రీదేవి. నేను 10వ తరగతి వరకు మాత్రమే నేర్చుకున్న గణిత శాస్త్రంలో కొన్ని అంశాలు నాకు మహా ఇష్టంగా ఉండేవి. వాటిలో ఒకటి జియోమెట్రీ. తెలుగు భాషలో జ్యామితి అనే పేరు ఉన్నప్పటికీ అప్పట్లో జియోమెట్రీ అనే చెప్పేవారు. పలు రూపాల గీతలు గీసి కొన్ని ఫార్ములాలు నేర్చిన వాటిని వాడి గీసిన గీతల కొలతలు గణించాలి. దాదాపు 5 దశాబ్దాలుగా గణిత శాస్త్ర అధ్యయనానికి నేను స్వస్తి చెప్పినా నాటి అచ్చు పుస్తకాలలోని కొన్ని లెక్కల సూత్రాలు నా మస్తకంలో అచ్చైపోయి మరి చెరగలేదు. వృత్త పరిధి = 2πr, వృత్తం వైశాల్యం πr² వంటి స్థిర సూత్రాల స్థానం మదిలో స్థిరపడిపోయింది. వృత్త వైశాల్యం పరిధి రెండూ r అనగా వ్యాసార్థంపై ఆధారపడి ఉన్నవన్నమాట. ఈ సూత్రం గణితానికే పరిమితమా, అగణిత ప్రయోజనాలు ఉన్నాయా అని నా మెదడు పరిధిని పెంచి ఆలోచనలో పడ్డా కొన్నాళ్లుగా. ఆ ఆలోచనలలో కొన్ని ఇక్కడ ఇలా అక్షరీకరించే ప్రయత్నం. ఊపిరి పోసుకున్న ప్రాణి మాతృగర్భాన ఉన్న సమయాన ఆ ప్రాణి పరిధి తల్లి గర్భాశయానికే పరిమితం అయి ఉంటుందని మన భావన. ఆ పసి మనసు పరిధి పరిమితమో అపరిమితమో తెలుసుకోగల అపరిమిత విజ్ఞానం మానవ మేధస్సుకి అందిందా? ఎదగడానికి ఎందుకురా తొందర, బతుకంతా చిందర వందరగా అన్నప్పటికీ ఎదగడం ప్రాణి లక్షణం. ఎదుగుదల అంటే శారీరకమా, ఆర్థికమా, విజ్ఞానమందునా, మానసికమా? మానసికంగా ఎదగడం అంటే మానసిక వైకల్యం లేకపోతే ఎదుగుతారు కదా. కళ్ళకి కనపడే మానసిక ఎదుగుదల, కనబడని మానసిక ఎదుగుదల. మానసికంగా ఎదుగుతున్నట్లు కనపడే మనిషి మనసులో కొన్ని ఇరుకులు కూడా ఎదుగుతూ ఉంటాయి. ఎదిగే కొద్దీ ఇరుకుల పరిధి పెరుగుతూనూ ఉంటుంది. పుట్టిన బిడ్డ అమ్మా నాన్నల మీద ఆధారపడుతూ వారి పరిధిలోనే ఉన్నట్లుగా ఉన్న ఆ పసికందు హృదయ వైశాల్యం అపరిమితమే. నీది నాదని వేరు లేదన్నది పాపాయి దృక్పథం. కోరినది దరి చేరకపోతే ఒక్క క్షణం తనకు తెలిసిన ఆరున్నొక్కరాక భాషలో వెలిబుచ్చిన మరుక్షణం అమ్మ లాలనకో బొమ్మలాటకో మనసు మరల్చి అనవసరపు విషయాలకి తన స్మృతిలో స్థానమీయక వర్తమానంలోనే మెలిగే శక్తిగల ఆ పసి మనసు పరిధి పరిమితం అనగలమా? ఎదిగే కొద్దీ ఆ శక్తి తరుగుతూ ఉంటే అదెలా ఎదుగుదల? తన కుటుంబం మాత్రమే తన పరిధిలో ఉంది అనుకుంటూ ఒక వ్యక్తి వారి సుఖం కోసమే పనిచేయడం సామాన్యం. మన పరిధిలో లేని వారిని ఇబ్బంది పెట్టే ఆలోచనలు అతగాడిలో ఎదుగుతూ ఉంటే ఆ ఎదుగుదల? గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టిన దంపతులలో ఒకరు ప్రేమ పరిధిని పెంచుకుని ఒకరు హక్కుల వ్యాసార్థాన్ని మాత్రమే పెంచుకుంటే పర్యవసానం ఘర్షణలేగా. కొడుకు పెళ్లి చేసే వరకు హడావిడి పడి పెళ్ళైన తరువాత తన ప్రేమ పరిధిలోకి కోడల్ని రానియక అధికార పరిమితి మాత్రమే పెంచుకుని అక్కడ మాత్రమే కోడల్ని చేర్చుకుంటే పర్యవసానం హక్కులు బాధ్యతల పోరాటమేగా, శాంతి బహుదూరమేగా. కొందరి వ్యాసార్థం r = నేను, మా ఆవిడ లేదా మా ఆయన, నా పిల్లలు. కొందరి పరిధి నేను, నా పిల్లలు, నా పిల్లల పిల్లలు వరకు పరిమితం. అహంకారం మనిషి అజ్ఞానానికి కారణమని, మోహపు తెరలు తొలగాలంటే అహంకారాన్ని వీడాలని తత్వవేత్తల తలంపు బోధ. నేను నా పిల్లలు అనుకున్నప్పుడు r = నా పిల్లలపై మమకారం అన్నది వ్యాసార్థమై ఒక పరిమిత పరిధి పుడుతుంది. పిల్లల విజయానికి ఆనందం, పరాజయానికి దుఃఖం. ఆ వ్యాసార్థంలో మమ లుప్తమై r = పిల్లలందరూ అయినట్లయితే అందరి పిల్లలు వ్యాసార్థంలోకి వచ్చి పరిధి అపరిమితమై అమిత ఆనందదాయకం కాదా? ప్రభువులు ప్రజలంతా నావారే అనుకుని ప్రేమను పంచితే, మహాత్మా గాంధీ తన కుటుంబం అనే వ్యాసార్థాన్ని తన దేశం అనే వ్యాసార్థంగా మార్చుకుని భారతదేశం అంతా తన పరిధే అనుకుని ప్రజల కష్టాలు తీర్చడానికి అంకితమై ప్రాణాలు త్యాగం చేశారు. ఆయన వ్యాసార్థంలో స్వార్థం లేదు. అందుకే ఆయన మహా ఆత్ముడు. ఆయనది నభోవీధిపోయి అల్లంతైన దొడ్డ మనసు. వారి మనసు పరిధి కొలతలకి అందనిది.
ప్రభువులు నేనేం చేసినా చెల్లుతుందిలే అనుకుని విర్రవీగితే బడా నాయకుల వ్యాసార్థం కూడా దేశమే. R దేశము ప్రజలు. ఇది నా దేశమే, ఈ ప్రజలు నావారే, వారి సంపద అంతా నాదే, నేనేం చేసినా భరించాలి, అంతా నా పరిధిలోనిదే అన్నది ఆ వ్యాసార్థపుట అర్థం. అహంకారం, మమకారం ఆ వ్యాసార్థాన్ని బాగా పెంచేసి భూగోళం అంతా నా పరిధిలోనిదే అనుకుని ఏ దేశమైనా నాదే అనుకునే అంత విర్రవీగే స్థితికి చేరతారు కొందరు. విశ్వవిజేతనని భ్రమిస్తూ ఉంటారు. వ్యాసార్థం ప్రేమతో పెరిగితే లోక కళ్యాణం, మోహ లోభాలతో పెరిగితే వినాశం. అదే తేడా. పరిమిత పరిధులున్న జీవాత్మ మనసు పరిధిని గణించవచ్చునేమో. సర్వాంతర్యామి అయిన పరమాత్మ పరిధికి కొలతలు వేయాలంటే పరమాత్మకి R అనంతం, పరిధి అపరిమితం, ఆది మధ్యాంతరహితం. మానవుడు కూడా తన పరిధిని అపరిమితం చేసుకుని ఈశ్వరుడు కావచ్చు అంటుంది యోగ దర్శనం. ఎలా? ఈశ్వర ప్రణిధానాద్వా క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర తత్ర నిరతిశయం సార్వజ్ఞ బీజం స పూర్వేషామపి గురు కాలేన అనవచ్ఛేదాత్. పతంజలి యోగ సూత్రాలు మొదటి పాదంలో 23 నుంచి 26 వరకు ఉన్న సూత్రాలు ఇవి. ఈశ్వరార్పణ భావం పెరగాలి. ఇది నా ప్రతిభ కాదు, ఈశ్వర కృప అన్న భావన పెంచుకుంటూ పోతే మనలోని ఇరుకు భావనల కారకమైన అహంకారపు పరిధి తగ్గుతూ ఉంటుంది. మనుషులు అవిద్య, అహంకారం, రాగద్వేషాలు, కర్మబంధాలతో చిక్కుకుని ఉంటారు. ఈశ్వరుడు వాటికి అతీతుడు. క్లేశాలు, కర్మలు, వాటి ఫలితాలు, కర్మవాసనలని మది వ్యాసార్థం నుండి తొలగించుకునే శక్తి పెరిగిన కొద్దీ చైతన్య స్వరూపమైన ఈశ్వర లక్షణాలు చోటు చేసుకోవడం ఆరంభమవుతుంది. ఈశ్వర లక్షణాల వ్యాసార్థం పెరుగుతూ ఉంటే జ్ఞానస్వరూపపు పరిధి పెరిగి పెరిగి ఈశ్వరత్వ సిద్ధి కలుగుతుందని, త్రికాలా బాధిత అఖండ జ్ఞానస్వరూపమైన ఆ భగవతత్వ జ్ఞానమే శాంతినిచ్చే సిద్ధి అని చెప్పిన ఈ యోగ సూత్రం అంటే నాకెంతో మక్కువ. ఈ సూత్రం వంటబడితే మనసు వ్యాసార్థం అనంతం, శాంతి పరిధి అపరిమితం, శాశ్వతం. అపరిమిత శాశ్వత శాంతికి మించినది ఏమున్నది? వృత్తం పరిధి లెక్కలకే పరిమితం కాదని, జ్యామితి జీవులకి జీవితాలకి కూడా విస్తరించినంత వైశాల్యంతో ఉందని గ్రహించారు. ఇలా ఏవేవో అంతు చిక్కని అస్పష్ట ఆలోచనా తరంగాలు మనసున ఎగిసి పడుతూ ఉంటే కొన్నిటిని కనిపెట్టి పట్టి అక్షర రూపం ఇచ్చే ప్రయత్న ఫలితాన్ని ఇక్కడ ఇలా మీ ముందు పెట్టా. నమస్తే.